జనసేన వెనుక బీజేపీ ఉండి ఆడిస్తోందని చెప్పేసి కూడా ఇప్పటికే పొలిటికల్ స్పెక్యులేషన్ నడుస్తున్నాయి. దీన్ని ఒక్కసారి మనం బాజీ గారిని అడిగి తెలుసుకుందాం. ఏంటి మీకు మీరే ఆడిస్తున్నారు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఒక టాక్ నడుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు స్వతంత్ర పార్టీ, వారికి ఒక ఐడియాలజీ ఉంది. ప్రజల పట్ల నిలబడి నిబద్ధతతో ఆయన దాదాపు సంవత్సరాల కొద్దిగా ఆయన యొక్క సమయాన్ని, డబ్బుని త్యాగం చేస్తూ ప్రజల పక్కన పోరాటం చేస్తూ ఉన్నారు. వారికి ఎవరు భారతీయ జనతా పార్టీ కానీ మిగతా ఏ పార్టీల యొక్క సూచన సలహాలతో వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. జనసేన వారికి ప్రత్యేకంగా గుర్తు కూడా కేటాయించడం జరిగింది. వారి నిబద్ధత, వారి నైతికత, వారి యొక్క ఎన్నికల వ్యూహం వారికి ఉంటుంది. ఇది భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అంశం కాదు. నేను అంటే అంశం మీది కాదా అంటే అనేది కాదు ఇక్కడ ప్రధానంగా. మీ ఫ్రెండ్లీ పార్టీ, మీకు సంబంధించినటువంటి అత్యంత సన్నిహితుడు పవన్ కళ్యాణ్, కానీ మీరే ఉండి ఈ పొత్తును ఏదో విచ్ఛిన్నం చేయడానికి ఏదో మీరే చేస్తున్నారని చెప్పేసి అంటే ఊహాగానాలు కాదు, బయట జరుగుతున్నటువంటి స్పెక్యులేషన్స్ అవి. వాస్తవంగా జనసేన, భారతీయ జనతా పార్టీ అవినీతి వ్యతిరేకంగా అన్కండిషనల్ పొత్తుని ఏర్పాటు చేసుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పాలన మీద వ్యతిరేకంగా పోరాటాలు చేయడం జరిగింది భిన్న కోణాల్లో. ఏదైతే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆవశ్యకత పూర్వమైనటువంటి రాజకీయ అరెస్టు జరిగిందో దాన్ని ఖండిస్తూ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం ఏదైతుందో అది పూర్తిగా వారి సొంత పార్టీ నిర్ణయం. ఇది ఉమ్మడి వ్యూహం కాదు. ఉమ్మడి వ్యూహాలు, ఆలోచనలు కేంద్రంలో జరుగుతాయి. కేంద్ర పెద్దలు నిర్ణయం తీసుకుంటారు. రాష్ట్ర బీజేపీ పెద్దలు పురంధేశ్వరి గారు వారి ఆలోచన సమాలోచనలో వారు ఉంటారు. వారి నిర్ణయం ప్రకారం జరుగుతాయి. ఇక్కడ మనం ఏమంటామంటే ఊహాత్మకమైనటువంటి రాజకీయాలకి ఆంధ్రప్రదేశ్లో ఇక సెలవు. ఎందుకంటే ప్రాంతీయ పార్టీల పోరుకి 2024 ఎన్నికలు శరమగీతం పాడబోతున్నాయి. ఖచ్చితంగా ఒక ఆంధ్ర రాష్ట్రంలో ఒక ప్రాంతీయ పార్టీ కనుమరుగవుతుంది. అదేవిధంగా జాతీయ స్థాయి పార్టీ అనేటువంటి దేశాన్ని పరిపాలించే అభివృద్ధి పంచేటువంటి భారతీయ జనతా పార్టీ ప్రత్యేకతతో కూడినటువంటి రాజకీయ ప్రాధాన్యత క్రమాన్ని ఆంధ్రప్రదేశ్లో సంతరించుకోనుందని చెప్పి తెలియజేస్తుంది. ఏ పార్టీ కనుమరుగవుతుందని మీ ఉద్దేశం? ఎందుకంటే మీరే పదే పదే ఈ మాటను ప్రస్తావిస్తూ వస్తున్నారు. గత 2 రోజులుగా నేను కూడా చూస్తున్నాను. ఏ పార్టీ కనుమరుగయ్యే అవకాశం? 14లో పెద్దరికానికి అధికారం ఇస్తే ప్రణాళికాపూర్వకమైనటువంటి రాష్ట్రం ఏర్పడుతుందని చెప్పని ప్రజలు నమ్మారు. ప్రణాళికాపూర్వకమైనటువంటి పాలన చేయటం పోని పోరు చేసినటువంటి ఆనాటి ముఖ్యమంత్రిని ఇంటికి పంపించారు. 2019లో ఒక్కసారి అధికారం ఇస్తే ఈ అధికారం తర్వాత ఆ నాన్న అడుగుజాడల్లో వెళ్తాడు, అద్భుతమైనటువంటి పాలన జరిగిద్దనుకున్నారు. అన్ని రంగాల్లో సర్వనాశనం అయిపోయి ఈ రోజున రాష్ట్రం అధోగతి పాలు చేసినటువంటి ఈ వ్యక్తిని కూడా చూశారు. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి అభివృద్ధితో పాటు ఆంధ్రప్రదేశ్లో అద్భుతమైనటువంటి అభివృద్ధి, ఫ్లైఓవర్లు, రోడ్లు, ఇళ్ళు, లైట్లు, ఇంట్లో గ్యాసులు, మరుగుదొడ్లు, ఏవైతే అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ఈ రోజున ప్రతి మనిషికి అందిస్తుందో ఈ పథకాల క్రమంలో ఇస్తున్నటువంటి కరోనా వైద్యం కానీ లేకపోతే ఇచ్చినటువంటి రేషన్ బియ్యం కానీ ఇస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాలు కానీ వీటన్నింటినీ చూసిన తర్వాత అభివృద్ధి కావాలా, అరాచకత్వం కావాలనేటువంటి ఆలోచనటువంటి తీరులో 2 ప్రాంతీయుల అరాచకత్వంలో ఒక పార్టీ ఖచ్చితంగా సమాధి కట్టేటువంటి పరిస్థితి దగ్గర ఉంది. ప్రజల అభిష్టం మేరకు జరిగేటువంటి క్రమం, ఎవరు ఎక్కువ బాధించబడితే వాళ్లతో శిక్షించబడతారు అనేది వాస్తవమైన విషయం అడుగుదాం. అంటే ఇది అడగాల్సిన సమయమే. మీ పొత్తులకు సంబంధించి ఎంతవరకు వచ్చింది అసలు? ఏంటి మీ జాతీయ నాయకత్వం ఏమైనా సిగ్నల్ ఇచ్చిందా? మీ జాతీయ నాయకత్వం ఏమైనా స్పష్టత ఇచ్చిందా? ఎప్పుడుకి ఇస్తుంది? ఇక 60 రోజులే మిగిలింది. అంటే మాకు తొందర ఉన్నట్టు ఉంది, కానీ మీరు పొత్తులు కలుపుకోవాల్సిన వాళ్ళు మీకు ఎక్కడా తొందరగా కనపడుతున్నట్టు ఏం కనపడలేదు. నారద మునీంద్రులు కాబట్టి మీరు ఖచ్చితంగా మీరే ఎక్కువ తొందరపడతా ఉండాలి. ఎందుకంటే వ్యవహారాన్ని తీసుకొని ప్రజల ముందు పెట్టి ఆ సమస్యని పెద్ద చేసి దానిలో ఆలోచన చేసి ప్రజల మధ్య గందరగోళాన్ని సృష్టించి మళ్ళీ దానికి సమస్యకి పరిష్కారం ఇచ్చేటువంటి మహానుభావులు కాబట్టి మీకే అవకాశం ఉంటుంది. ఎత్తులు రాజకీయంగా చేసేటువంటి పొత్తులు అవి చివరికి కొన్ని రాజకీయ సంస్థల్ని చిత్తులుగా మార్చేటువంటి తరుణం దగ్గరలో ఉంది. దీనికి నిర్ణయాలు మొత్తం కూడా ఆలోచన ప్రక్రియ జరుగుతూ ఉంది. అయితే ఏ నిర్ణయమైనా కేంద్ర ఆలోచన ప్రకారం జరిగేటువంటి క్రమం జరిగితే అతి తొందరలో మీ అందరికీ తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. అప్పటి వరకు వేచి చూడమని వెండితెర మీద ఆహ్వానిస్తాం. ఓకే, ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. భారతీయ జనతా పార్టీకి సంబంధించి పొత్తులపై నిర్ణయం అయితే మాత్రం కేంద్ర నాయకత్వమే తీసుకుంటుంది అని చెప్పేసి మైనార్టీ సెల్ అధ్యక్షుడు బాజీ గారు స్పష్టం చేస్తున్నారు. అయితే రాబోయే రోజుల్లో మాత్రం ఆంధ్రప్రదేశ్లో ప్రాంతీయ పార్టీ రాజకీయాలకు కాలం చెల్లుతుంది. అదేవిధంగా ఒక ప్రాంతీయ పార్టీ అయితే మాత్రం కనుమరుగు కావడం ఖాయమని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తన అభిప్రాయాన్ని వెల్లడిస్తోంది. కెమెరామెన్ కిరణ్తో దామోదర్, తెలుగు పాపులర్ టీవీ, విజయవాడ నుంచి.